వంగవీటి రాధ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీడీపీ నుంచి వంగవీటికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే వంగవీటి రాధతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత గతంలో కూడా టీడీపీకి చాలా వరకు వంగవీటి రాధ ప్రచారంలో కానివ్వండి, అదేవిధంగా పూర్తి స్థాయిలో టీడీపీకి తోడ్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ అంటే ఎక్కువగా కష్టపడిన నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతనికి గతంలో కూడా రాజ్యసభ సీటు ఇస్తారనేది కూడా ఒక ఊహాజాతీయంగా ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారేమో అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సృష్టించింది. పూర్తిగా ఈ రోజు ఈ భేటీలో ఎమ్మెల్సీకి పిలిపించారా, లేదంటే లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద రాధా వెళ్ళారా అనేది వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఈ భేటీ కొంత కీలకంగా చర్చనాంశంగా మారింది. ఎందుకంటే వంగవీటి రాధ పూర్తి స్థాయిలో గతంలో కూడా వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో కూడా సీటు ఆశించలేదు. అక్కడ బోండా ఉమ్మాకే ప్రాధాన్యత కల్పించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చంద్రబాబు టీడీపీలో కీలకంగా మొన్న ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి లేదంటే ఎమ్మెల్సీకి ఏదైనా చోటు చెక్కే అవకాశం ఉందా అనేది మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. లేదంటే బయటకు వచ్చిన తర్వాత రాధా ఏం చెప్తారనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ యాకూబ్.